హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు హబ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫ్లిప్కార్ట్ కంపెనీ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అనమాట. హబ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 3 lakhs per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. సో అంటే 3 lakhs అంటే మీకు పర్ మంత్ 25,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్స్ వచ్చేసి విజయవాడ, విశాఖపట్నం, తుని ఈ లొకేషన్స్ సంబంధించి రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. మీరు కూడా ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకుంటే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎన్ష్యూర్ హబ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఈజ్ డన్ యాజ్ పర్ ఆపరేషనల్ స్టాండర్డ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో మీరు వచ్చేసి సూపర్వైజ్ ది సార్టర్స్ హూ రిసీవ్ ది షిప్మెంట్స్. సో మీరు వచ్చేసి సూపర్వైజర్గా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఫ్లిప్కార్ట్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ను ఆర్డర్ చేస్తుంటాం కదా. సో అవి వచ్చేసి మనకు మెయిన్ ఫ్లిప్కార్ట్ హెడ్ ఆఫీస్ నుండి అండ్ అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ ఆఫీస్కి ఇలా డిఫరెంట్గా మనకు షిప్మెంట్ అయ్యి మనకు వాళ్ళు డెలివర్ చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క సూపర్వైజర్ సార్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో సో అక్కడ నుంచి షిఫ్టింగ్ అయ్యాయా లేదా అండ్ అలాగే షిఫ్ట్ అయిన తర్వాత మనం ఆర్డర్ చేసుకున్న వాళ్ళకు మళ్ళీ డెలివరీ చేస్తున్నారా లేదా, సో అన్నీ కూడా ఈ కంప్లీట్ ప్రాసెస్ మొత్తం ఈ యొక్క సూపర్వైజర్ సార్టింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అన్నీ చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మీ యొక్క వర్క్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్లానింగ్ యాజ్ పర్ అవైలబుల్ రిసోర్స్ అలోటింగ్ షిప్మెంట్ పర్ బైక్ అండ్ వ్యాన్ డెలివరీస్ అనమాట. సో ఇప్పుడు డెలివరీ బాయ్స్ ఉంటారు కదా బైక్ ద్వారా, సో వ్యాన్స్ ద్వారా ఇలా డెలివరీస్ ఇస్తూ ఉంటారు చూడండి మనకు ఇంటింటికి. సో అటువంటివన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, సో అవన్నీ కూడా ప్లానింగ్ చేయడం ఇలాంటివన్నీ చూడాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎన్ష్యూర్ ఆల్ టీమ్ మెంబర్స్ ఆర్ ట్రైన్ అండ్ ఆర్ అవేర్ ఆఫ్ ఆపరేటింగ్ స్టాండర్డ్స్ అనమాట. సార్టింగ్ షిప్మెంట్ యాజ్ పర్ డిఫైన్ రూట్స్, క్రియేట్ దిస్ రన్ షీట్, పికప్ షీట్ అండ్ అలాగే అసైన్ డైలీ వర్క్ టు WMS అనమాట. సో ఆ యొక్క షిప్మెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం. సో అక్కడ నుంచి ఆర్డర్ చేసినవి కరెక్ట్గా ఏవైతే ఆర్డర్ చేశారో సో అవే వచ్చాయా లేదా అని అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదనేసి అవన్నీ చెక్ చేయడం లాంటివి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. తర్వాత అవి డెలివరీ అయిన తర్వాత కరెక్ట్గా మీ ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఎంటర్ చేయడం, ఆ యొక్క డేటానంతా ఎంటర్ చేయడం లాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ప్రిపేర్ రిపోర్ట్స్ అండ్ చెక్ ద రివర్ట్ ఆన్ మెయిల్స్ అండ్ అలాగే ఎగ్జిక్యూట్ ERP ట్రాన్సాక్షన్స్ అండ్ అలాగే ప్రిపేర్ అండ్ షేర్ డే అండ్ రిపోర్ట్స్, కలెక్షన్ ఆఫ్ క్యాష్ అండ్ అలాగే అకౌంటింగ్ reconciliation with ERP అనమాట. పార్టిసిపేట్ ఇన్ డెలివరింగ్ ద షిప్మెంట్ అండ్ పికప్ యాజ్ పర్ ఆపరేషనల్ రిక్వైర్మెంట్ టు ది కస్టమర్ అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్ అనమాట. మీకు కంప్లీట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత కంప్లీట్ జాబ్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మిమ్మల్ని జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందనమాట. మీరు వచ్చేసి సూపర్వైజర్గా అయితే వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీ కింద ఈ డెలివరీ బాయ్స్, షిప్మెంట్ చేసేవాళ్ళు అండ్ అలాగే సో మీ కింద చాలామంది వర్క్ అయితే చేస్తారనమాట. సో వాళ్ళందరికీ మీరు హెడ్గా అయితే ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి వెన్ రిక్వైర్డ్ టేక్ ఓనర్షిప్ ఆఫ్ ది టీమ్ అసైన్ టు హిమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోటివేషన్, కంట్రోల్, అట్రిబ్యూషన్, హ్యాండిల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రీవెన్స్, గ్రూమింగ్, జీరో కస్టమర్ ఎస్కలేషన్, ట్రైనింగ్, కోచింగ్ యాజ్ పర్ OKR అనమాట. అథరింగ్ సపోర్ట్ టు ఆర్గనైజేషన్ ఇంటూ సీమ్లెస్ అడాప్షన్ ఆఫ్ న్యూ పాలసీస్ ప్రాసెస్, ట్రాక్ అన్డెలివర్డ్ షిప్మెంట్, ERP అండ్ కాల్ కస్టమర్ టు ఐడెంటిఫై రీజన్ ఫర్ నాన్ డెలివరీ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి కొన్ని టైమ్స్లో ఏమవుతుందంటే డెలివరీ ఇస్తామని చెప్పేసి అన్డెలివరీ అవుతుంటాయి చూడండి. సో అలా అది ఎందుకు అన్డెలివరీ అయింది అనేసి కస్టమర్స్కు మీరు రీజన్ అయితే చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ కేసెస్ వల్ల డెలివరీ చేయలేకపోయాము అని మీరు కస్టమర్స్కి చెప్పే విధంగా వాళ్ళకు
రీజన్స్ చెప్పే విధంగా ఉండాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాక్ విష్ మాస్టర్ పర్ఫార్మెన్స్ ఆన్ రియల్ టైమ్ బేసిస్, ఎన్షూర్ ఆల్ డెలివరీస్ ఆర్ కంప్లీటెడ్ యాజ్ పర్ ప్లాన్ అండ్ ప్రొవైడ్ సపోర్ట్ టు విష్ మాస్టర్, ఎన్రోల్ టేక్ నెసెసరీ యాక్షన్, ఎన్షూర్ అన్ఎక్స్పెక్టెడ్ జీరో స్టాక్ వేరియన్స్ అండ్ అలాగే హబ్ అండ్ అలాగే ఆన్ ఏ డైలీ బేసిస్ అచీవ్మెంట్స్ ఆఫ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ టిఎల్ యాజ్ పర్ కంపెనీ గోల్స్ అనమాట. గ్రాడ్యుయేషన్ మ్యాండేటరీ అనమాట. డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్గా మీరు ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అయితే అవ్వడం జరుగుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఫర్దర్ డీటెయిల్స్ కోసం పిలుస్తారనమాట. ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనేది అప్లై ప్రాసెస్ అంతా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.